వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. హాయ్ వాసు గారు. హాయ్ అండి. వాసు గారు, గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ చూసుకుంటే అసలు ఒక 2 years నుంచి అట్లీస్ట్ చూసుకుంటే కనుక జమ్ 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 పెరుగుతా పోతున్నాయి. కరెక్ట్. సో పరిస్థితి ఏంటి? 2 lakhs వరకు కూడా వెళ్ళిపోతుంది, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. 1 lakh వరకు వచ్చినప్పుడు అంత మటుకు కూడా వెళ్ళే అవకాశాలు ఉండనే ఉండొచ్చు. కరెక్ట్. సో అది ఎంతవరకు టైం పడుతుంది, అసలు ఏంటి పరిస్థితి? మనం ఎస్పెషల్లీ 2 years బ్యాక్ చూసుకుంటే ఈ రష్యా ఉక్రెయిన్ వార్ అనేది జరిగింది కదా. సో అసలు గోల్డ్ రేట్ పెరగడానికి రీజన్ ఏంటంటే, ఈ రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు రష్యా రిలేటెడ్ చాలా డాలర్స్ యుఎస్ రిలేటెడ్ వాళ్ళ కరెన్సీ మెయింటైన్ చేశారు రష్యా. కానీ ఈ యుఎస్ రష్యన్ కంట్రోల్ చేయడానికి ఏంటంటే ఈ డాలర్స్ అన్ని వ్యాలిడ్ కావు, అంటే మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా వేస్ట్ అన్నట్టు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. సో స్టేట్మెంట్ ఇస్తే ఇప్పుడు రష్యా దగ్గర చాలా క్రోర్స్ ఆఫ్ మనీ ఈ డాలర్స్ లో ఉంది అండ్ వాళ్ళు దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి లేదు. సో ఈ సినారియోలో ఇంక వాళ్ళు ఏం చేస్తారు, ఏ ఆప్షన్ లేదు కదా. సో రష్యాతో అయిపోయింది అక్కడ, రష్యా ఆల్రెడీ లాస్ట్ అక్కడ. కానీ చైనా, ఇండియా ఇంకా మిగిలిన గవర్నమెంట్స్ అన్ని కూడా అదే భయం పట్టుకుంది. మన దగ్గర కూడా యుఎస్ నిల్వలు ఉండేవి, కరెన్సీ నిల్వలు ఎక్కువ ఉంచుకునే వాళ్ళు. ఎందుకంటే యుఎస్డి అనేది ఈవెన్ ఏదైనా పెట్రోల్, ఫ్యూయల్ ఏది కొనాలన్నా కానీ యుఎస్డిని ఎక్కువ నమ్ముతారు ప్రతి కంట్రీ కూడా. సో యుఎస్డి అనేది అది వ్యాలిడ్, అంటే వాళ్ళు మనల్ని బ్లాక్ చేస్తారు అనే భయం ప్రతి సెంట్రల్ బ్యాంక్ కి కూడా వచ్చింది. ఇప్పుడు ఆర్బీఐ అనేది మనకు ఒక సెంట్రల్ బ్యాంక్. సో చైనా కానీ, ఇండియాలో ఆర్బీఐ కానీ, ఇలా మల్టిపుల్ అదర్ కంట్రీస్ అన్ని కూడా ఈ ఎక్కువ డాలర్ ని నమ్మకుండా గోల్డెన్ కొనడం అనేది స్టార్ట్ చేశాయి. అక్కడి నుంచి మనకి రేట్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇండియాకి దానికి సంబంధం లేదు. ఎక్కువ అదర్ కంట్రీస్ ఈ డాలర్ ని నమ్మకుండా గోల్డెన్ నమ్మడం అనేది, గోల్డెన్ అంటే ఎప్పటి నుంచో ఉంది కాబట్టి గోల్డ్ బై డిఫాల్ట్ నమ్మకం అనేది ఉంటుంది. సో గోల్డ్ ఎక్కువ నిల్వలు ఉంచుకోవడం, డాలర్స్ ని వదిలేయడం అనేది చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద రీజన్ మనకి బాగా పెరిగిపోతుంది. సో సప్లై అండ్ డిమాండ్ రేషియోలో ఇది గోల్డ్ పెరిగిపోతా ఉంది. సో మామూలుగా అయితే మనకి ఓన్లీ ఇండియాలోనే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఉమెన్ అందరూ ఎక్కువ కొంటూ ఉంటారు కాబట్టి మనకి ఇంకా రెగ్యులర్ డిమాండ్ అనేది ఉంటూనే ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్స్ బార్స్ కొనేసి దాన్ని నిల్వ ఉంచుతున్నారు కాబట్టి ఆ రేట్ అనేది బాగా బాగా పెరిగిపోతూ ఉంది. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏమైందంటే, మన ఇండియన్ కరెన్సీ వాల్యూ డిప్రిషియేట్ అవడం. అసలు ఇండియాలో ఎందుకు గోల్డ్ రేట్ బాగా పెరిగిపోతుంది అంటే, ఇండియన్ ఐఎన్ఆర్ వర్సెస్ యూఎస్డి మనం చూసుకుంటే స్టార్టింగ్ ఒక 10 years బ్యాక్ 65-70 అలా ఉండేది. ఇప్పుడు దాని తర్వాత స్లోగా 80కి వచ్చింది, 85కి వచ్చింది, ఇప్పుడు ఈవెన్ 89కి కూడా వచ్చింది. సో ఒక డాలర్ మనం కొనాలంటే 89 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనకి గోల్డ్ అంతా ఇంపోర్ట్, మనకి ఇక్కడ ఇంటర్నల్ గా ప్రొడక్షన్ పెద్దగా లేదు కాబట్టి ఇంపోర్ట్. సో ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఎక్కువ కరెన్సీ అనేది మనం స్పెండ్ చేస్తున్నాం. దాని మూలంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కంటే మనకి ఇండియాలో ఎక్కువ రేట్ అనేది పెరిగిపోతూ వచ్చింది. అండ్ బిసైడ్స్ మనకి కూడా డిమాండ్ నార్మల్ గానే హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బాగా భయం ఉంది, గోల్డ్ రేట్ ఇంకా పెరిగిపోతుంది, ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది అని చెప్పి అందరు ఇంకా ఎక్కువ కొంటూ ఉన్నారు. అందుకని చెప్పి కూడా ఇప్పుడు ఇంకా గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది. సో ఇంకా పెరగటమేనా, తగ్గటం అంటూ లేదా? ఈవెన్ సేమ్ విశ్లేషణ ఒకవేళ సిల్వర్ కి కూడా ఇవ్వాల్సి వస్తే ఏం చేస్తారు? గోల్డ్ రేట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే యుఎస్ లో ట్రంప్ ఉన్న రోజులు గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ రోజుకు ఒక కొత్త రూల్ పెడుతున్నాడు, కొత్త శాంక్షన్ అనేది చేస్తున్నాడు, లేదంటే వార్స్ అని ఇంకా వేరే వేరే డిఫరెంట్ థింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో పొలిటికల్ గా యుఎస్ లో అనిశ్చితి ఉన్న రోజులు కూడా ఈ గోల్డ్ రేట్ అంటే డాలర్ ని నమ్మడం అనేది తగ్గిపోతుంది ప్రపంచ దేశాలన్నీ కూడా. అప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్ ని ఎక్కువ కొంటూ ఉంటాయి, అందుకని మనకి గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంటుంది. బట్ గోల్డ్ రేట్ తో కంపేర్ చేస్తే సిల్వర్ రేట్ అనేది పెద్దగా పెరగలేదు. గోల్డ్ అనేది మనం జనరల్ గా ఇలా నిల్వ ఉంచడానికి సెంట్రల్ బ్యాంక్స్ కొనడానికి ఉంటాయి. బట్ సిల్వర్ వచ్చేటప్పటికి ఈవెన్ మనకి ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ లో కానీ ఇంకా డిఫరెంట్ వాటిలో ఫ్యాక్టరీస్ లో వాటిలో సిల్వర్ యూసేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈవెన్ రీసెంట్ గా ఒక చైనాలోనూ వేరే కంట్రీలో ఎక్కడో ఒక బ్యాటరీ ఇన్వెన్షన్ జరిగింది. ఆ బ్యాటరీ ఇన్వెన్షన్ కి మోర్ సిల్వర్ కావాలనేది ఒకటి ఉంది. సో దాని ప్రకారం ఏంటంటే ఇంకా సిల్వర్ రేట్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ సిల్వర్ రేట్ అయితే చాలా తక్కువ ఉన్నట్టు. సో 1,10,000 అరౌండ్ ఉంది ఇది ఒక కేజీ సిల్వర్ వచ్చేటప్పటికి. బట్ ఇంకా రాను ఇంకా సిల్వర్ పెరిగే ఛాన్సెస్ ఉంది. సో యాజ్ పర్ ప్రిడిక్షన్స్ ఏంటంటే గోల్డ్ కంటే సిల్వర్ పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది అనేది ఇప్పుడు ఉన్న ఛాన్సెస్ చెప్పేది. బట్ అగైన్ ఇంకా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, సప్లై అండ్ డిమాండ్, ఫ్యాక్టరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ రిలేటెడ్ స్కోప్ అయితే ఉంది పెరగడానికి. బట్ ఈ రెండు కూడా ఎప్పుడు ఆగుతాయంటే ఈ పొలిటికల్ గా వార్స్ తగ్గడం అండ్ ట్రంప్ కూడా పెద్ద చేంజ్ లేని నిర్ణయాలు తీసుకోవడం, డాలర్ ని ఎక్కువ నమ్మడం జరిగితే కనుక మళ్ళీ కొంచెం వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అదైతే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే కనిపించట్లేదు ఫ్యూచర్ లో. సో ఇంకా రాను గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.
ఉన్నాయి. సో మన ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద చేయడం ఎంతవరకే కరెక్ట్? ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫ్లక్చువేషన్స్ అన్నారు కాబట్టి అది ఎంతవరకు డిపెండ్ అయి ఉంటుంది, ఏ రకంగా? గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చేసుకోవచ్చు, అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చేయొచ్చు, కానీ అప్పులు చేసి చేయడం అనేది కరెక్ట్ కాదు యూజువల్ గా. సో మన దగ్గర ఒక 1 lakh 2 lakh అలా ఉంటే గోల్డ్ కొనుక్కోవచ్చు, గోల్డ్ అయినా సిల్వర్ అయినా కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఏ ఫామ్ లో కొంటున్నాం అనేది అది ఎనదర్ ఫ్యాక్టర్ లోకి వస్తుంది. సో ఫిజికల్ గోల్డ్ కొంటున్నామా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఈటీఎఫ్స్ లో కానీ ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నామా, లేదంటే గోల్డ్ స్కీమ్స్ లో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నామా అనే దాని మీద అది డిపెండ్ అయి ఉంటుంది. విచ్ ఇస్ ద బెటర్ వే? ఇప్పుడు మీరు ఈవెన్ లైక్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేదా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? గోల్డ్ అసలు ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూడొచ్చా, చూడకూడదా? బికాస్ లక్ష పెడితే అంతే వస్తుంది అన్న ఉద్దేశానికి వస్తాం కదా. సో విచ్ ఇస్ ద రైట్ వే? సో ఇప్పుడు మీ దగ్గర ఒక 1 or 2 lakhs ఉంటే గోల్డ్ డైరెక్ట్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనుక్కోవచ్చు. అదే ఒక 10 లక్షల రూపాయలు ఉందనుకోండి, మనం 3 to 4 lakhs దాకా గోల్డ్ కొనుక్కోవచ్చు. ఈవెన్ 1 or 2 lakhs ఆల్సో ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే గోల్డ్ రేట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. కానీ మొత్తం మనీ తీసుకెళ్ళి నేను గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తానంటే అది రైట్ చాయిస్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ గోల్డ్ రేట్ పెరిగిపోయింది ఇప్పుడు. సో ఏమన్నా పొలిటికల్ గా ఏమన్నా ఇంటర్నేషనల్ గా ఏమన్నా సెటిల్మెంట్ అయిందంటే గోల్డ్ రేట్ స్టాగ్నెంట్ అయిపోతుంది. సో ఇప్పుడు గోల్డ్ రేట్ పెరగడం మనం చూస్తే కనుక ఒక 20 years 30 years బ్యాక్ హిస్టరీలో గోల్డ్ రేట్ స్టాగ్నెంట్ గా చాలా సంవత్సరాలు కంటిన్యూ చేస్తూ వస్తుంది, ఒకేసారి హైక్ అవుతూ ఉంటుంది, మళ్ళీ స్టాగ్నెంట్ గా చాలా సంవత్సరాలు ఉండిపోతుంది, మళ్ళీ ఒకేసారి పెరుగుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తున్నది పెరిగే సినారియో. బట్ ఒకసారి అది స్టాగ్నెంట్ అయిందంటే మళ్ళీ 7 to 8 years పెద్దగా పెరగదు. సో ఇప్పుడు మనం కొనేసిన తర్వాత అది స్టాగ్నెంట్ అయింది అంటే సేమ్ ప్రైస్ లో ఆగిపోయిందంటే మళ్ళీ పెరగడానికి అది 8 to 10 years టైం పడుతుంది. అంత ఓపిక ఉండి మనం వెయిట్ చేయగలమని అనుకుంటే ఎనీహౌ గోల్డ్ అనేది మనకి గోల్డే కాబట్టి లాస్ ఏమీ లేదు కాబట్టి ఉంచుకోవచ్చు. బట్ సేమ్ వేలో ఇంకా పెరిగిపోతూ ఉంటుంది, 2 lakhs 5 lakhs 10 lakhs అయిపోతుంది అంటే ఇంపాసిబుల్, అది అలా జరగదు. సో ఆ స్టాగ్నెంట్ అయ్యే లోపు అది ఎక్కడ ఆగుతుంది అనేది మనకి తెలియదు కాబట్టి ఆ స్టాగ్నెంట్ అయ్యే వరకు దాన్ని అక్యుములేట్ చేసుకోవడం ఓకే. బట్ ఎక్కువ మరి టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకెళ్లి దానిలో పెట్టడం, అప్పులు తీసుకెళ్లి కొనడం ఇలాంటివి చేయకపోవడం బెటర్ ఉంటుంది. సో 24 carats 22 carats మీ చాయిస్ దేనికి ఉంటుందండి? విచ్ ఇస్ ద రైట్ వే? జనరల్ గా అయితే గోల్డ్ బార్స్ అయితే 24K బెస్ట్ ఉంటుంది. సో మనం ఈజీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఏదైనా కానీ. అదే 22K అంటే మనం జనరల్ గా జ్యువెలరీకి వెళ్ళినప్పుడు 20K వెళ్తాం 22K కి. సో జ్యువెలరీ ఫార్మాట్ లో మనం ఉంచుకోవాలని అనుకుంటే దాన్ని 22K అనేది బెస్ట్ ఉంటుంది. కానీ ఏంటంటే మనం తరుగు తక్కువ ఉండే ఐటమ్స్ కానీ మజూరీ ఇవి తక్కువ ఉండేది మనం చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు తీసేస్తే దాని వాల్యూ పడిపోతూ ఉంటుంది కదా. సో ఎక్కువ డిజైన్స్ కానీ ఎగ్జాంపుల్ ఒక గాజు చేపించడానికి ఒక నెక్లెస్ చేపించడానికి తరుగు ఇవన్నీ చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఏదైతే మనకి బెటర్ అవైలబిలిటీ ఉంటుందో దాన్ని బట్టి కొనుక్కుంటే బెటర్. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉందండి గోల్డ్, నేను కొంచెం కొనుక్కొని పెట్టుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు నేను 50 or 60 ఉన్నప్పుడు కొనుక్కున్నాను. ఈజ్ ఇట్ దిస్ రైట్ టైమ్ టు లైక్ డిమాలిష్ ఇట్? నేను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, అరే 1 lakh అయింది కదా నాకు బోల్డన్ని డబ్బులు వస్తాయి అని అనుకోవడం ఇంటెలిజెంటా? లెట్ ఇట్ బి, ఇట్ విల్ బి లైక్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎవర్ కదా అన్నట్టు ఉండడం ఇంటెలిజెంట్ పని. యాక్చువల్ గా ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే మీరు చెప్పిన దానికంటే గోల్డ్ ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇంకా గోల్డ్ కొనడం అనేది బెటర్ ఆప్షన్. మనకి శాలరీ వచ్చి పే చేయగలమని అనుకుంటే. సో ఎందుకంటే గోల్డ్ మీద ఇంట్రెస్ట్ 9% ఉంది, అండ్ ఇంకా గోల్డ్ అక్యుములేట్ చేసుకుంటూ ఉంటే రేటు పెరిగే కొద్దీ మనకి ఆ వాల్యుయేషన్ పెరుగుతూ ఉంటుంది కదా. కానీ మన శాలరీ నుంచి మంత్లీ దాన్ని క్లియర్ చేసుకోవచ్చు, అది బెటర్ ఆప్షన్ ఉంటుంది. బట్ జనరల్ గా ఏంటంటే గోల్డ్ అమ్మడం అనేది బెటర్ చాయిస్ కాదు అంటిల్ అన్లెస్ మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు, అర్జెంట్ రిక్వైర్మెంట్, ఎవరో హాస్పిటలైజ్ అయ్యారు, అర్జెంట్ గా మనీ కావాలి, ఆ సినారియోస్ లో తప్ప జనరల్ గా గోల్డ్ అమ్మడం అంత బెటర్ చాయిస్ కాదు. ఎందుకంటే గోల్డ్ మనం చూస్తూ ఉంటే పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడ తగ్గినట్లేదు కదా. సో నెక్స్ట్ 20 to 30 years వరకు కూడా గోల్డ్ రిలేటెడ్ డిమాండ్ ఇలాగే ఉంటుంది అండ్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఒకసారి ఏంటంటే స్టాగ్నెంట్ అయితే మళ్ళీ పెరగడానికి చాలా టైం పట్టవచ్చు, ఆ రిలేటెడ్ స్కోప్ అయితే ఉంది. బట్ అప్పటి వరకు అక్యుములేట్ చేసుకున్నాం, లేదంటే జస్ట్ మన దగ్గర ఉంచడం అయినా బెటర్ ఉంటుంది. సో ఇప్పుడు రాబోయే ధన్తెరస్కి ముఖ్యంగా అప్పుడే ముహూర్తాలు పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. గోల్డ్ ని ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకుని తీసుకోవాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటారు? ఇప్పుడే కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ 1 week or 10 days or 1 month or 2 months ఇంకా గోల్డ్ రేట్ ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మనం చూసుకుంటే కనుక లాస్ట్ 2-3 months టైమ్ లో కూడా గోల్డ్ రేట్ బాగా పెరిగింది. నేను లాస్ట్ టైం మన దగ్గర వీడియో చేసినప్పుడు అది 1 lakh ఎంతో ఉంది గోల్డ్. ఇప్పుడు ప్రెసెంట్ 1,18,000 అయిపోయింది, 18,000 పెరిగింది 10 grams కి. సో మేబీ ఇంకొకసారి చేసేటప్పుడు ఇంకా పెరగచ్చు. సో
ఇప్పుడు షార్ట్లీ ఒక 2-3 మంత్స్ లో కొనుక్కుంటారంటే ఇప్పుడు కొనుక్కోవడమే బెటర్ చాయిస్ ఉంటుంది. ఈవెన్ నిన్నటికి ఈ రోజుకి కూడా 1400 రూపీస్ పెరిగింది. 1400 పెరిగిందండి 1400, నిన్నటికి వాళ్ళకి. yes. ఓకే ఓకే. సో జిఎస్టీ ఎఫెక్ట్స్ ఎంత వరకు ఉంటాయండి? జిఎస్టీ ఎఫెక్ట్ పెద్దగా ఏమీ లేదండి. గోల్డ్ మీద జస్ట్ ఇప్పుడు 5% సరళించిన దాని ఎఫెక్ట్ గోల్డ్ మీద ఎటువంటి ఎఫెక్ట్ లేదంటారా? పెద్దగా ఏమీ లేదు. ఓకే. బట్ ఏంటంటే జనరల్ గా ఈ స్టాక్ మార్కెట్ బాగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు గోల్డ్ లో తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ పెద్దగా లేనప్పుడు గోల్డ్ లోకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. సో గోల్డ్ ని ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేస్తున్నారు అంటే గోల్డ్ రేట్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. లేదంటే ఓన్లీ జ్యువెలరీ కొనుక్కునే వాళ్ళు అంటే పెద్ద డిమాండ్ ఉండదు. కానీ ఇప్పుడు ఏంటంటే స్టాక్ మార్కెట్ కూడా లాస్ట్ 1 year ఆర్ 2 years పీరియడ్ చూసుకుంటే పెద్ద రిటర్న్స్ ఏం జనరేట్ చేయలేదు. బట్ లాస్ట్ 1 to 2 years లో గోల్డ్ అనేది ఎక్సలెంట్ రిటర్న్స్ ఇచ్చింది. సో అందుకని గోల్డ్ లోకి ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, వాల్యూ పెరిగిపోతుంది. ఈవెన్ మనం ఇంపోర్ట్ ది డేటా చెక్ చేసినా కానీ ఈ ఈటీఎఫ్స్ రిలేటెడ్ ఎక్కువ మనీ అనేది వెళ్ళింది. యాక్చువల్గా జనరల్గా ఏంటంటే మనకి గోల్డ్ ఆర్నమెంట్స్ ఆర్ జ్యువెలరీ రిలేటెడ్ ఎక్కువ బంగారం మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. బట్ ఈసారి ఏంటంటే రివర్స్ లో జరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ఈటీఎఫ్స్ రిలేటెడ్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో అదేంటంటే ఒక గోల్డ్ లాకర్ లో ఉంటుంది అంతే. సో దట్ ఈస్ ద అనదర్ రీజన్ మనకి యాక్చువల్ గా గోల్డ్ రేట్ పెరగడానికి. సో ఆన్లైన్ లో గోల్డ్ కొనడం ఎంతవరకు సేఫ్ అండి? ఎలాంటి పాయింట్స్ చెక్ చేసుకోవాలి కొనేటప్పుడు? గోల్డ్ మనం ఏ రిపీటెడ్ పీపుల్ నుంచి కొంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఆన్లైన్ లో అనేది జనరల్ గా ఐ డోంట్ రికమెండ్. ఎందుకంటే క్వాలిటీ చెక్, హాల్ మార్క్ చెక్ అన్ని ఉండాలి కదా. అన్ని ఉండాలి. కొన్నిసార్లు ఏంటంటే ఫేక్ వెబ్సైట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మనకి మెజారిటీ పీపుల్ లైక్ అంత ఎడ్యుకేటెడ్ ఉండరు కాబట్టి డైరెక్ట్ స్టోర్ కి వెళ్ళి చెక్ చేసుకుని కొనుక్కోవడం బెటర్ ఉంటుంది. అండ్ అది కూడా బిస్కెట్ ఫార్మ్స్ లో ఉంటే అది ఇంకా బెటర్. యాక్చువల్ 24K అయితే కనుక. లేదు నార్మల్ ఆర్నమెంట్స్ అయితే కనుక మనం ఏ జ్యువెలరీ షాప్ అనేది జనరల్ గా పీపుల్ వెళ్ళి తీసుకుంటూ ఉంటారు కాబట్టి అది బెటర్. సో ఆన్లైన్ నేను అంత రికమెండ్ చేయను గోల్డ్ కి యాజ్ ఆఫ్ నౌ. బట్ ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ఏంటంటే 18K క్యారెట్ అండ్ 14K దానిలో చాలా సింప్లిస్టిక్ డిజైన్స్ అనేవి చాలా ఎక్కువ వస్తూ ఉన్నాయి. అది చాలా మంది జంజీ అందరూ అదే కొంటున్నారు ఇప్పుడు. అలాంటివి ఏమన్నా కావాలంటే తక్కువ రేట్లో ఈవెన్ 10,000 కి వచ్చేస్తూ ఉంటాయి. 10-15,000 లో చాలా డిఫరెంట్ డిజైన్స్ వస్తూ ఉంటాయి. అలాంటివి కావాలంటే ఓకే. కానీ ఎవరైనా ఒక 1 lakh, 2 lakh, 3 lakh అలా కొనుక్కోవాలని అనుకుంటే ఆన్లైన్ బెటర్ అవాయిడ్. చూస్తుంటే ఎంత రేటు పెరిగినా కూడా షాపుల్లో తాకిడి మాత్రం తగ్గట్లేదండి. కరెక్ట్. ఎందుకు అంత క్రేజ్ ఇండియన్స్ కి గోల్డ్ మీద? ఎందుకంటే ఇంకా పీపుల్ అనుకుంటున్నారు ఇంకా రేటు పెరిగిపోతుంది, ఇప్పుడు కొనకపోతే ఇంకా లేట్ అసలే కొనలేము అన్నట్టు. అందుకని చెప్పి ఇంకా ఎక్కువ మంది కొంటూ ఉన్నారు. కొంత ఏంటంటే పెళ్ళిళ్ళని ఈ రిలేటెడ్ కూడా ఉన్నాయి కాబట్టి అది అనదర్ రీజన్ అని అనుకోవచ్చు. బట్ గోల్డ్ షాప్స్ ఎప్పుడు మనకి ఖాళీగా ఉండడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే నేను ఉండేది ఇక్కడ సోమాజీ కూడా ఆ సైడే. గోల్డ్ షాప్లన్నీ అక్కడే ఉంటాయి 1 by 1. సో ఎప్పుడు కూడా ఫుల్ క్రౌడ్ ఉంటేనే ఉంటుంది. వాళ్ళు బాగా అడ్వర్టైజ్ చేస్తున్నారు, బాగా ఆఫర్స్ ఇస్తూ ఉన్నారు. సో డబ్బులు ఉండే వాళ్ళు ఇంకా ఉంటున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ కొంటున్నారు. డబ్బులు లేని వాళ్ళు, స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. సో గోల్డ్ మీద అవేర్నెస్ రావాలంటే ముఖ్యంగా నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కి ఏం చెప్తారండి? సో గోల్డ్ అవేర్నెస్ రిలేటెడ్ మనకి ఆల్రెడీ చాలా వీడియోస్ వస్తున్నాయి కాబట్టి ఇంటర్నెట్ లో అవి చూస్తూ ఉంటే బెటర్ ఉంటుంది. బట్ జనరల్ గా ఏంటంటే ప్యూరిటీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గోల్డ్ కొనేటప్పుడు. రెండోది వచ్చేటప్పటికి బిల్ ఎలా తీసుకుంటున్నాం. సో బిల్ లేకుండా కొన్ని గోల్డ్స్ ఇస్తూ ఉంటారు. అప్పుడు అది మనం ప్యూరిటీ చెక్ చేసుకుని జనరల్ గా తీసుకోవాలి. అంటే కొంతమంది జిఎస్టీ అవాయిడ్ చేయడానికి 1 lakh రూపు అయితే గనక బిల్లు లేకుండా కూడా బిస్కెట్స్ టైప్ లో ఇస్తూ ఉంటారు. సో అలాంటివి తీసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల ఐరన్ కానీ వేరే ఏమైనా పెట్టి మనకి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మళ్ళీ కొనుక్కుని వేస్ట్ అయిపోతుంది కదా. అండ్ యూజువల్ గా ఏంటంటే గోల్డ్ అనేది బిల్ తీసుకుని జిఎస్టీతో పాటు కొనుక్కుంటే బెటర్ ఉంటుంది. మరి హ్యూజ్ అమౌంట్స్ అనుకున్నప్పుడు మనం అలాంటి వాటిని ఆలోచిస్తే బెస్ట్. సో ఎస్పెషల్లీ మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు కొంచెం అటు ఇటుగా డిసిషన్ తీసుకున్నా పర్లేదు. సో టు వైండ్ అప్ ద హోల్ టాపిక్ గోల్డ్ అండ్ సిల్వర్ మీద నెక్స్ట్ 2-3 years ఆర్ నెక్స్ట్ 2-3 months ఫర్ దట్ మ్యాటర్, ముఖ్యంగా ధన్తేరస్, పెళ్లిళ్ళ సీజన్, హడావుడి అంతా ఉంది కాబట్టి ఎలా ఫోకస్ చేయాలి అంటారు? సో 2-3 months అయితే కనుక ఇప్పుడు వెళ్ళి కొనుక్కోవడం బెటర్. ఈ రోజు రేపు ఎల్లుండే ఎప్పుడు ఈ వీడియో చూస్తే అప్పుడు వెళ్ళి కొనుక్కోవడం బెటర్. బట్ ఒక 2-3 years అరే 4 years 5 years అని అనుకుంటే కనుక మంత్లీ కొంత అక్యుములేట్ చేసుకోవడం బెటర్. డబ్బులు ఉన్నప్పుడల్లా కొంత అక్యుములేట్ చేసుకుంటూ ఒక 1 gram, 5 gram, 10 gram అలా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళి కొనుక్కోవడం బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఓవర్ ద పీరియడ్ మనకి ఇది ప్రైస్ సెట్ అప్ అవుతుంది. సో ఎక్కడైనా స్టాగ్నెంట్ అయినా కానీ మనం ఇబ్బంది పడమని అనుకుంటే, అంటే గోల్డ్ రేటింగ్ పెరగదు అని అనుకున్నప్పుడు కూడా మనం ఇబ్బంది పడమని అనుకుంటే ఫ్యామిలీగా కొనుక్కోవచ్చు. అంతే తప్ప ప్రాబ్లం అవుతుంది మళ్ళీ గోల్డ్ అమ్మాలి, తాకట్టు పెట్టి మనం డబ్బులు తెచ్చుకోవాలి, ఈ కైండ్ ఆఫ్ సినారియోస్ లో ఉండే వాళ్ళకి నేను గోల్డ్ రికమెండ్ చేయను.
సో అలాంటి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి చేసుకున్నా బెటర్ ఉంటుంది. సో లెట్ ఇట్ బీ సిల్లీ బట్ ఐ వాంట్ టు షూట్ దిస్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం కూడా ఎప్పుడు అనుకోలేదు మన నోట్లు చెలామణి కావని, అలా చెత్తకుండుల్లో నోట్ల వర్షం అలా ఉండిపోతుంది అని చెప్పేసి. సేమ్ అదే ఇప్పుడు ఈ డాలర్స్ విషయంలో కూడా అయ్యింది. రేపటి రోజున గోల్డ్ విషయంలో కూడా అవ్వకూడని సిచ్యువేషన్స్ ఉంటాయా? స్టాక్ మార్కెట్లో కానివ్వండి, లేకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్లో కానివ్వండి, ఇంటర్నేషనల్ పొలిటికల్ గా కానివ్వండి, ఏదైనా అట్లా అస్తవ్యస్తమయ్యే డెసిషన్స్ వస్తే పరిస్థితి ఏంటి? ఎనీ సినారియో గోల్డ్ ని నమ్మినంటూ మనం ఏ కరెన్సీని నమ్మలేం. ఈవెన్ ఐఎన్ఆర్ది కూడా ఒక 50 లక్షలు ఉంది. 50 లక్షలు మనం కరెన్సీ ఉంచుకునే కంటే ఒక 50 లక్షలు గోల్డ్ ఉంచుకోవడం బెటర్ ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ వాల్యూ అనేది ఎప్పుడు స్టాగ్నెంట్ స్టేబుల్ గా ఉంటుంది. అండ్ ఏమైనా పెరిగితే పెరుగుతుంది, కొంచెం తగ్గినా కానీ కొన్ని ఇయర్స్ కొన్ని వేలలో తగ్గి పైసలలో దిగుతుంది, అంతే. వెరీ షార్ట్ టైం ఉంటుంది అంతే తప్ప మళ్ళీ వాల్యూ పెరగడమే. కాబట్టి మనం నోట్స్ 500 నోట్స్ ఉంచుకునే కంటే గోల్డ్ ఉంచుకోవడం బెటర్ ఆప్షన్. సో అది ఇంటర్నేషనల్ గా కూడా అంతే. సో గోల్డ్ ని బీట్ చేసేది అంటూ ఏమీ లేదు. బట్ నేను రీసెంట్ గా ఒక రీసెర్చ్ పేపర్ చదివినప్పుడు ఏముందంటే, అవుట్ ఆఫ్ ఎర్త్ నుంచి అంటే ఆస్ట్రాయిడ్స్ నుంచి అలాంటి వాటి నుంచి గోల్డ్ ని డిగ్ చేసి తెచ్చే ఆప్షన్ ఒకటి ఉంది అనేది ఒకటి చదివాను. బట్ ఆ టెక్నాలజీ డెవలప్ అవడానికి 30 to 50 years టైం పట్టొచ్చు. అప్పుడు మళ్ళీ గోల్డ్ రేట్లు ఏమైనా తగ్గొచ్చేమో కానీ 30 to 50 years అంటే కరెక్ట్. సో ఆ రిలేటెడ్ మనకి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏంటంటే డైమండ్స్ అనేవి ఫేక్ డైమండ్స్ వస్తున్నాయి. అంటే మ్యాన్ మేడ్ డైమండ్స్, ఫ్యాక్టరీ మేడ్ డైమండ్స్ అనేవి వస్తున్నాయి. గోల్డ్ కి ఆప్షన్ లేదు కదా. సో గోల్డ్ రేట్ కి అసలు ప్రాబ్లం అయితే లేదు. గోల్డ్ ఎప్పుడు కూడా స్టేబుల్ కరెన్సీ అనేది లాస్ట్ 5000 years లో ఉంది. ఈవెన్ ఇప్పుడు కూడా ఉంటుంది, ఫ్యూచర్ లో కూడా ఉంటుంది. ఓకే, సో అలాంటి భయం ఏం పెట్టుకోకుండా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడమే, గోల్డ్ అండ్ సిల్వర్ బోత్ ఫర్ దట్ మ్యాటర్ ఇన్వెస్ట్ చేయడమే రైట్ డెసిషన్ అంటున్నారు. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. వెల్కమ్.